యో హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్. సో నమస్తే గైస్. మరి ఇక్కడ చూడండి, ఈరోజు ఏంటంటే సండే కదా, స్పెషల్గా ఈరోజు అయితే బిర్యానీలు అయితే తెచ్చాము. ఒకటి వచ్చేసరికి సో ఇది చూసారా గైస్, ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా హోటల్ అదే కత్తి, ఇది 100 రూపీస్కి మాట బిర్యానీ విత్ మనకి ప్లస్ దమ్ బిర్యానీ మాట. ఓకే, విత్ ఇదిగోండి ఒక 20 రూపీస్ ఇది కూడా ఫ్రీగా ఇచ్చారు. డ్రింక్ అంటే మనకి బిర్యానీ ప్రైస్ 80 రూపీస్ పడినట్టు మాత్రం. ఇదిగోండి ఇది వచ్చేసరికి 100 రూపీస్ది. ఓకేనా, దమ్ బిర్యానీ గైస్. దీంతోపాటు ఇదొకటిను, అలాగే కచాంబర్ అయితే చూసారు కదా ఎలాగుందో, కొంచెం పలచగానే ఉంటుంది. ఓకే, సో ఈ రెండు ఇచ్చారు. సో అలాగే ఇది వచ్చేసరికి ఇది అక్కడ అంటే లొకేషన్ మరిపాలెం గైస్. మరి రెండింటికి చూద్దాం. ఓకేనా, 100 రూపాయల బిర్యానీకి మరి అలాగే మనం హోటల్ నుంచి అయితే తెప్పించాం. 2 ప్లేట్లు కూడా అడిగాను ఎక్స్ట్రాగా, 2 ప్లేట్లు కూడా ఇచ్చారు. అలాగే ఇదిగోండి ఇది వచ్చేసరికి మరిపాలెం లొకేషన్లో సెలబ్రేషన్స్ గైస్, సెలబ్రేషన్స్ మాట. ఇది దమ్ బిర్యానీ. దీని ప్రైస్ వచ్చేసరికి 160 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసరికి 160 రూపీస్ గైస్. ఓకే, సారీ 260 రూపీస్. ఇది దీని ప్రైస్ 260 రూపీస్. ఓకేనా, 260 రూపీస్ బిర్యానీ బస్ 100 రూపీస్ బిర్యానీ. దీంతోపాటు కచంబర్ వచ్చేసరికి ఇదిగోండి వేసి ఇలాగ వచ్చింది, కొంచెం దాని మీద కొంచెం చెక్కగా ఉంటుంది. సో ఓకేనా, ఇది ఒకటి. దీంతోపాటు ఒక జ్యూస్ లాంటిది కూడా ఇచ్చారు. సో ఇదనమాట. సో ఇంకా దీంతోపాటు ఇంకేమి ఇచ్చారు, సో దీంతోపాటు ఇంకా మనకి ఉల్లిపాయలు ఆనియన్స్ ఏవో ఇచ్చినట్టున్నారు. ఆనియన్స్ ఇవి వచ్చేసరికి ఇందులో ఆనియన్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇవైతే ఇచ్చారు మొత్తానికి. సో ఇది చూడండి కలిసి 260 రూపీస్ బిర్యానీ. సో ఇది వచ్చేసరికి ప్యాకెట్లో 100 రూపాయల బిర్యానీ. రెండు కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి, 260 రూపీస్ ఎంత వచ్చిందో. రెండు టేస్ట్ కూడా ఒకసారి చెప్పేస్తాను ఎలా ఉన్నదో చూసి. ఓకేనా, సో ఇవైతే ఇక్కడ పెడదాము పేరు మీద. ఇదొకటి, ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో ఈ ప్లేట్లో వేద్దాం, ఆల్రెడీ ఇచ్చారు కదా. ఎక్కడోటి పెడదాం. రెండిట్లోనే ప్లేట్లు పెట్టేసి 2 ప్లేట్లు అలా పెట్టి ఓకే ఎక్కడోటి పెడదాం. ఫస్ట్ మనం ఓకే, సో ఈ 100 రూపీస్ బిర్యానీ తీసుకుందాం. 100 రూపీస్ బిర్యానీ. ఓకేనా, సో 100 రూపీస్ బిర్యానీ తీసుకుందాం. ఓకే, సో 100 రూపీస్ బిర్యానీలో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది పట్టుకొని సో రెండు తేడా చూద్దాం కదా, జస్ట్ వెయిట్. సరే ఇదైతే ఇద్దాం ఒకసారి, ఇది ఎలా పట్టుకో. ఓకే, దీన్ని అయితే చంపాలి. ఏదైనా కీతో మనం కట్ చేయొచ్చు. ఓకే, సో గైస్ మరి 100 రూపీస్ బిర్యానీ విత్ ఒక కూల్ డ్రింక్ కూడా ఫ్రీ అనమాట దీంతో పాటు. సో ఇది అది చూద్దాం రెండిట్లో. ఇది మరిపాలెంలో గైస్, మరిపాలెంలోనే. ఓకేనా, మరిపాలెంలో ఎక్కడ అంటే మనకి కరెక్ట్గా మరిపాలెం జంక్షన్ ఉంటుంది కదా. సో జంక్షన్ దగ్గర. ఓకే, సో మొత్తానికైతే ఇది ఎంత వచ్చింది గైస్. ఓకేనా, కరెక్ట్ మరిపాలెం జంక్షన్ దగ్గర అక్కడ సైకిల్ షాప్ ఉంటుంది. అక్కడ పక్కన ఒక చిన్న హోటల్ ఉంటుంది, లోపలికి సందులోనే ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో ఒకసారి ఉండండి, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఓకే, హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వచ్చాను గైస్. సో ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి మొక్కలు కూడా ఫస్ట్ వేసారు చూద్దాం. ఓకే, ఇదిగోండి మొక్కలు వచ్చేసరికి ఎంతెంత పీసులు వచ్చాయంటే ఇదిగోండి ఎంత పీస్ వచ్చింది. ఓకేనా, ఇదొకటి. సో అలాగే ఇదొకటి. ఇంకా దీంట్లో ఇంకేమున్నాయి, ఇంకొక చిన్నది ఏదో వచ్చింది, ఇదొకటి. ఇది వచ్చింది కానీ దుమ్ము, ఇది రెక్కదికి సంబంధించింది. ఇది కూడా ఓన్లీ దుమ్ము ఒకటే ఉన్నది దీనికి. సో ఇంకా పీస్ ఏమున్నదంటే ఇంకేం లేదు. క్వాంటిటీ అయితే ఎంత వచ్చింది. మరి నెక్స్ట్ ఇది కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మనకి 260 రూపీస్ బిర్యానీ ఫ్రమ్ సెలబ్రేషన్స్ గైస్ మరిపాలెం.
ఇదైతే చూద్దాం. సో దీనికి చూడండి క్వాలిటీ అయితే. సో ఈ రైస్కి ఈ రైస్ దగ్గర పెడితే మనకి ఎలా కనిపిస్తుంది ఒకసారి. ఓకే, ఇందులో వేద్దాం ఫస్ట్. ఓకే, ₹260. సో క్వాంటిటీ అయితే మొత్తం ఇలా వచ్చింది. ప్లస్ దీంతోపాటు మనకి ఇది ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ని కూడా మనకు కావాలంటే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు గైస్ ఇది. ఓకేనా? సో మొత్తానికి ఇందులో ఇంకేం లేదు. సో మొత్తం క్వాంటిటీ ఎంత వచ్చింది ఇప్పుడు చూద్దాం. మనం ఈ పక్క తీసేద్దాం. ఓకే, సో చూడండి గైస్, ఇది ₹100ది. అలాగే ఇది వచ్చేసరికి ₹260. ముక్కలు అయితే చూద్దాం ఎలాగొచ్చాయో. చూడండి, చాలా పెద్ద ముక్క అయితే వచ్చింది ఇక్కడ. ఇవ్వండి పీస్ ఎంత వచ్చిందో. ఓకేనా? ఈ పీస్ తీసుకొని తింటే ఉంటుంది భయ్య, టేస్ట్ చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు. రాంగ్. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, దీంతోనే ఇదొక పీస్ ఒకటి వచ్చింది గైస్. చూడండి, కొంచెం పెద్ద పీసులు, ఇదొక పీసు. అలాగే ఇక్కడ ఇంకోటి దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ తినాలి. ఫ్రై బిర్యానీలో పెద్ద ఏమన్నా దమ్ అంటే బిర్యానీ అంటే దమ్మే. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ముక్క వచ్చింది. చూడండి గైస్ ముక్కలు అయితే. సో కొంచెం దూరం పెట్టిపోయి. ఓకేనా? సో 4 పీసులు వచ్చాయి, కొంచెం పెద్ద వచ్చాయి ముక్కలు అయితే. ఇంకా ఇందులో ఇంకేం లేవు పీసెస్ అయితే. సో పీసెస్ అయితే చూసారు కదా, ఒకసారి తినైతే చూద్దాం గైస్ మరి. ఓకే, సో మనం ఇక్కడ ఇవైతే పక్కన పెడదాం. సో టేస్ట్ అయితే ఎలాగుందో తిని చెప్తాను. ఓకేనా? సో హాయ్ ఇటు సైడ్ ఒకసారి చూపించు. సో టేస్ట్ అయితే తిని చూద్దాం గైస్. ఓకేనా? ₹100 బిర్యానీ వాజ్ ₹260 బిర్యానీకి తేడా ఏంటో చూసేద్దాం. ఓకే, సో ముక్కలు అయితే చూసారు కదా తేడా. ఒకసారి దగ్గరికి ఎలా తెచ్చుకోవచ్చు. ₹100 ముక్కలు ఇవి వచ్చాయి. సో ₹260కి. ఇది సెలబ్రేషన్స్ రెస్టారెంట్ గైస్, ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా. సో మరిపాలలో ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఇది చూద్దాం, ఈ ₹100 బిర్యానీ ఎలా ఉందో ఫస్ట్. ముక్క కూడా తిని చూద్దాం. ముక్క అయితే కొంచెం దగ్గరికి చూడు. కొంచెం ముక్క అయితే చూసారు గైస్, ఇగోండి ఎలాగుంది, ఎలా ఉంది ముక్క అయితే. ఓకేనా? కొంచెం గట్టిగానే ఉంది. ఓకే, బాగానే ఉంది ₹100 బిర్యానీ. ముక్క కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ₹260 బిర్యానీ ఫ్రమ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్. ఈరోజు సండే కదా, మరి అలా సరదాగా వెళ్ళాను బిర్యానీ తెచ్చుకొని తిందాం, చాలా రోజులు అయింది మరిపన్న. సో ఇది చూద్దాం. దీనికి రైస్ అయితే క్వాలిటీ చాలా కొంచెం తేడా ఉంది కదా. చూడండి, రైస్ అయితే తేడా ఉంది క్వాలిటీ అయితే. దీంట్లో కొంచెం మసాలాది కూడా ఉంటుంది. బాగుంది గైస్ ఇది. టేస్ట్ అయితే దాని మీద చాలా బాగుంది. సో ముక్క అయితే చూడండి, ముక్క. సో దగ్గర తెచ్చుకుంది ఈ ముక్కను చూడండి. సో ముక్క అయితే చూసారు కదా. సో ముక్క ఇలాగా ఉంది. ఓకే, ముక్క టేస్ట్ కూడా చూద్దాం. బాగుంది. ఇది కొంచెం టేస్ట్లో చిన్న డిఫరెన్స్ ఉంది గైస్ ఈ ముక్కలోనే. టేస్ట్ అయితే వెంటనే ఈ ముక్క కూడా తింటే తెలిసిపోద్ది.
దీనికి అయితే టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంది గైస్. బాగుంది, ఇదైతే బాగుంది. బాగుంది గైస్, మొత్తానికి డిఫరెన్స్ అయితే ఉంది 100 రూపాయలకి. దీంట్లోనే కొంచెం మసాలా ఎక్కువైంది. మసాలా అంటే దీని మీద కొంచెం లైట్ మసాలా తెలుస్తుంది. ఇది కొంచెం బాగుంది, మసాలా అది ఎక్కువ తెలియట్లేదు. బాగుంది అన్నమాట, నీట్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, పర్వాలేదు గైస్. మొత్తానికి ఇదైతే 260 రూపీస్. క్వాంటిటీ కూడా చూసారు కదా, దీని మీద కొంచెం క్వాంటిటీ వచ్చింది. ప్లస్ ముక్కలు కూడా ఒక 2 ముక్కలు, అది ఇది నాకు తెలిసి ఇందులోనే ఒక చిన్న 2 ముక్కలు. ఇది ఒక ముక్క కలిపితే ఇదంతా కలిపి ఇది ఒక ముక్క కలిపితే అంత వచ్చినట్టు ఉంది. ఇదంతా కలిపితే ఒక ముక్కలాగా ఉంది. ముక్కలు కూడా వచ్చాయి, పర్వాలేదు. ఇది గైస్ ఓవరాల్గా 100 రూపాయలకి 260 రూపీస్కి బిర్యానీకి తేడా అయితే కొంచెం దీంట్లో కొంచెం క్వాంటిటీ కూడా వచ్చింది. సో పర్వాలేదు, తక్కువ బడ్జెట్లో చూసుకోవాలనుకుంటే ఇది కూడా బాగుంది. ఓకేనా, మరి లేదు మనకి ఎక్కువ బడ్జెట్లో కావాలంటే సో ఇదనమాట. సింపుల్గా 100 రూపాయలది కూడా బాగానే ఉంది. మరి దానికి తేడా ఉంటుంది కదా, ఇది కొంచెం రెస్టారెంట్లోది. ఓకేనా, మరి 100 రూపాయలతో పాటు మనకు ఒక డ్రింక్ కూడా వచ్చింది. ఇది కూడా తక్కువ బడ్జెట్లోనే, పర్వాలేదు గైస్, ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకేనా, సో ఇది మరిపాలెంలోనే, ఇది కూడా మరిపాలెంలోనే. ఇది సెలబ్రేషన్స్ రెస్టారెంట్. ఓకేనా గైస్, రెండు కూడా సో ఇదనమాట డిఫరెన్స్ అయితే. సో చూసారు కదా. సో ఇంకా ఇలాంటి ఫుడ్కి సంబంధించిన ఏమైనా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా చేద్దాం. ఓకేనా, ఫుడ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డన్. డన్.